కూర్చో కూర్చో చెప్తా నీతో మాట్లాడాలా కూర్చో నువ్వు ఏం కాదులే కూర్చో చెప్తా ఏం పేరు నీ పేరు సుబ్రహ్మణ్యం గారు ఈ ఎమ్మెల్యేస్ పాయింట్కి పోయి బియ్యం తెచ్చుకోవడంలే వాళ్ళే తెచ్చి దించుతా ఉన్నారు వినండి నేను చెప్పేది వినండి దాంట్లో మీకు బియ్యం తక్కువ వస్తా ఉన్నాయి ఎందుకు మీరు ఎమ్మెల్యేస్ పాయింట్కి పోయి తూకం వేయించుకొని మీరు ఎందుకు తెచ్చుకోవడంలే సార్ ఒక 1 మంత్ పోయినా సార్ తూకం వేసి తెచ్చుకున్నాను ఆ నెలలో కూడా 4 మూటలు నాకు షార్టేజ్ వచ్చాయి 4 మూటలు షార్టేజ్ వచ్చాయి మీరు ఎందుకు తూకం వేసుకొని తెచ్చుకోవడం లేదు అంటున్నా తూకానికి పోయిన మంత్లోనే ఒక 4 మూటలు షార్టేజ్ వచ్చాయి ఎందుకు వచ్చినాయి అదే నాకు అర్థం కాదు మీరు తూకం మీ కళ్ళ ముందు జరిగింది కదా నా కళ్ళ ముందు తూకం వేశారు సార్ నేను మళ్ళీ ప్రతి ఒక్క నెలలో నేను ఎంటర్ చేసుకుంటాను సార్ ఎండిఓకి ఇచ్చిన ప్రతి ఒక్క మూట కూడా రాసుకుని వేస్తాను ఎండిఓ అనిపించి అడగండి ఏ మూట కూడా 50 కేలు నాకు రావట్లేదు సార్ 50 కేలు లెక్కలేదబ్బా ఒకటి 55 వస్తుంది ఒకటి 47 వస్తుంది ఒకటి 42 వస్తుంది అది లెక్కలేదు మనకు నేను అడిగేది ఏంటంటే మీరు బాగా శ్రద్ధగా వినండి మీరు పొయ్యి తెచ్చుకున్నప్పుడు మీ కళ్ళ ముందు ఫ్లాట్ దాని మీద తూకం వేసి ఇచ్చారు కదా మనకు నెల పోయినా సార్ నేను ఆ నెల మీకు 4 మూటలు తక్కువ వచ్చినాయి అంట అన్నారు ఎందుకు తక్కువ వచ్చినాయి అక్కడ కూడా కాటాల ఫాల్ట్ ఉండొచ్చు సార్ మీరు చెప్పలేము కదా సార్ నేను మంత్లోనే నేను మేడం ఫోన్ ఆయన జిల్లా ఆయన అన్ని మన అన్నమయ్య జిల్లాలో ఉండే ఎమ్మెల్యేస్ పాయింట్ అన్ని చూసి ఆయన మీకు తక్కువ రాదు నేను గ్యారంటీ ఇస్తా ఇప్పుడే వెళ్తాం ఒక నెల సార్ పోయినా మళ్ళీ పోలేదు సార్ ఒక నెల మాత్రము నాకు ఒక 4 మూటలు షార్టేజ్ వచ్చాయి సార్ మనము పోవాలా ఖచ్చితంగా పోవాలా మనకు మీకు రైట్ అది మీరు పోవాలా తూకం వేయించుకోవాలా అన్నీ మీ కళ్ళ ముందు పోయి తీసుకురావాలా మీకు తూకం ఏమో మళ్ళీ రాపోండి అది ఇది అంటే మటుకు మీరు గట్టిగా మాట్లాడచ్చు ఎక్కడైనా కానీ ఇబ్బందే లేదు సుబ్రహ్మణ్యం డీలర్ అనే వ్యక్తి వాళ్ళకు ఆటోల వాళ్ళకు తూకం వేసిస్తాడు అప్పుడు ఈయన వేరియేషన్లో ఆయనకు వేయింగ్ తక్కువ వస్తూ ఉంది అనేది ఈయన వాదన అది 10 కేజీలు రాయి కదా 10 కేజీలకు 100 గ్రాములు తక్కువ వస్తూ ఉంది 50 కేజీలకు అర్ధ కేజీ తక్కువ వస్తూ ఉంది అదేనా బాగా తప్పుంది ఎక్కడ ఎమ్మెల్యేస్ పాయింట్ వీళ్ళది అట్ట ఎనికి వెళ్ళాలా పోదాం యాడికైనా పోదాము ఈ పాస్లో ఉండే విషయం ప్రకారము మీకు మొత్తం మీ దగ్గర మీ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తారా అయిపోయినంట మీరు డిస్పాచ్ చేశారా ఆటోకు మీ మిషన్లో అదే మిషనే అది మిషన్ ఏం పని లేదు మిషన్లోనే ఇది ఆన్లైన్ చూపి సుబ్రహ్మణ్యం గారికి చూపి అది కాదు మీ దగ్గర మేము ఇచ్చిన స్టాక్ ప్రకారము దీని ప్రకారం మీ దగ్గర స్టాక్ ఉండాలా దీని ప్రకారం మొత్తం ఎన్ని బ్యాగులు వచ్చాయి నువ్వు రాసుకోలేదా నువ్వు రాయలేదా ఎన్ని వచ్చినాయి చెప్పండి టోటల్ 277 బ్యాగులు ఏది చూపించండి ఇదేనా ఏందబ్బా ఇది ఆర్ఓ పంపించలేదంటారు ఈ పాసే అది మీకు అర్థం కాదు తెప్పి ఫోన్ చేయడానికి రమ్మని డిఎం గారు కొంచెం గందరగోళంగా ఉందండి లేదు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా గందరగోళం జరుగుతుంది బా ఎందుకంటానేమో అది కూడా వెల్ఫేర్ హాస్టల్స్ కూడా 50 కేజీలు ఉంటే 50 బ్యాగులు ఉంటే కన్నా 48 దించుతూ ఉన్నారు 2 బ్యాగులు వాళ్ళు హమాలీలకు దానికో దీనికో వాళ్ళు ఇనికి ఇస్తూ ఉన్నారు వార్డెన్స్ ఇది కూడా నా నోటీస్కి వచ్చింది అన్నమయ్య డిస్టిక్లో హలో అమ్మా ఇక్కడ మీకు ఎన్ని 41 షాపులా ఉండేది నేను రైల్వే కోడూరు మండలానికి సంబంధించి అడుగుతున్నాను ఈ 41 షాపులలో ఏ ఒక్క షాపుకు కూడా మీరు తూకం వేసి ఇవ్వడం లేదు అనేది నా కంప్లైంట్ డీలర్ల దగ్గర నుంచి అంటే నేను అబద్ధం చెప్తా ఉన్నా డీలర్లు అబద్ధం చెప్తాను లేదా మేమేమన్నా పగా వాళ్ళకేమన్నా ఎట్లా చెప్పండి మా లేదమ్మా మీరు తూకం వేసి ఇవ్వడం లేదు నా విచారణలో తేలిన నిర్ధారణ అది ఇది వాస్తవం నేను ఇప్పటికి 2 షాపులు తిరిగాను ఇంకా 10 షాపులు అయినా తిరుగుతాయి ఈ రోజు అంతా ఇన్నే ఉంటాయి 2 రోజులు అయినా ఉంటాయి ఇన్నే ఇది కరెక్ట్ కాదమ్మా మీరు అర్థం చేసుకోండి నేను ఇప్పుడు ఆల్రెడీ చాలామందికి చెప్తా ఉన్నా క్లియర్గా
ఎమ్మెల్యేస్ పాయింట్కి సంబంధించిన వీడియోలు పెడతా ఉన్నా, మీరు అన్నీ చూస్తూ ఉన్నారు, అయినా కానీ మీరు మారడం లేదు. మీరేమన్నా మీకు ఉద్యోగాలకు ఏమైనా ఇబ్బంది కలిగాలంటే కలిగిస్తా. అది మీరు అర్థం చేసుకోవడం లేదమ్మా తల్లి. లేదమ్మా, మీ 41 షాపులలో ఎవరు కూడా మాకు తూకం వేసేయడం లేదు, డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారంటారు. ఇప్పుడు దింపుడుకులు ఎత్తుడుకులు ఎందుకు ఇస్తూ ఉన్నారు 25 రూపాయలు క్వింటాకు? చెప్పండి. ఇప్పుడు క్వింటాకు 25 రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. మీరు డైరెక్ట్ దించేదానికి దింపుడుకులు ఒకటే, ఆ దింపుడుకులు కూడా ఇక్కడ కలెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళతో. అప్పుడు మీ దగ్గర మనకు ఎమ్మెల్యేస్ పాయింట్ దింపుడుకులు ఎత్తుడుకులు 2 ఉన్నాయి. తూకం వేసి డీలర్కి ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. మీరు ఆ విధంగా జరగడం లేదు తల్లి. ఎందుకు మీ డిఎం గారే ఉన్నారు కదా, అడగండి. ఎంత ఇప్పుడు 2 షాపులు తిరిగా నేను, 2 షాపులలో ఒక ఆయన అయితే నొక్కి ఒక్కాలు ఇస్తా ఉన్నాడు. నాకు ఖచ్చితంగా ఈ 41 షాపులలో ఏ ఒక్క షాపుకు కూడా తూకం వేసి ఇవ్వడం లేదు అనేది అతని వాదన. అవి ప్రతి ఒక్క బ్యాగ్ కూడా 3 కేలు 2 కేలు తక్కువ వస్తూ ఉన్నాయి. ఎట్లా చెప్పండి? దీనికి మార్గం ఏంది? మమ్మల్ని ఏం చేయమంటారు? లేదు సార్, మొన్న కూడా ఒక డీలర్ వచ్చారు, వేయమన్నారు. ఒక 2 కాటాలు వేసి చూసుకొని బాగుంటేనే మళ్ళీ కూడా అతను తీసుకొని వెళ్ళారు సార్. వచ్చిన ప్రతి కూడా వేస్తున్నాం సార్ మేము. అడిగే అమ్మా దయవుంచి అందరికీ నా నెంబర్ ఇచ్చిపోతా ఉన్నా నేను. గత ఇప్పుడు జరగబోయే కాలంలో మటుకు మీరు ఖచ్చితంగా ఇవ్వండి. మీ మీద మేము జాగ్రత్తగా చేస్తాం చెప్తున్నా. ఆడ కూడా మీ వే మిషన్ కూడా లీగల్ మెట్రాలజీ వాళ్ళు అండి, ఎమ్మెల్యేస్ పాయింట్ పోయి వే మిషన్ చెక్ చేయండి ఒకసారి జాగ్రత్తగా అండి ప్లీజ్. చూడండి జాగ్రత్తగా, నా కంప్లైంట్ ఉంది. ఇది మా ఎక్కడ నా దగ్గర వే మిషన్ ఒకటి కంప్లైంట్ ఉండాలి మన దగ్గర డీలర్ షాప్ది. నీకు వేరియేషన్ ఉంటే ఇబ్బంది వస్తుంది. నా ఇప్పుడే చెప్తా ఉన్నా నేను. సీజ్ నేను నీ షాప్ సీజ్ చేస్తా ఇప్పుడు. అట్లుంటుంది. మీరు ఏదైనా ప్రాబ్లం ఇప్పుడు వేరియేషన్ ఎక్కువ ఉండేదంటే కనుక పంచనామా చేసి సీజ్ చేస్తాం షాపు. ఉన్న విషయం అది మీరు పెడితే తెలుస్తుంది. మా దగ్గర అయితే అదే నీ కాడ వచ్చేది కూడా. నువ్వేమన్నా అనుకుంటానామో చెప్తా ఉన్నా. మా కాడ మా సిస్టంలో మా సెల్ ఫోన్లో ఏ వచ్చినాయో అయ్యే ఈడు వచ్చేది. కానీ నీ దగ్గర వేరియేషన్ చాలా ఉంది. ఎందుకు వచ్చింది అనేది సరే, నువ్వేదో 4 బ్యాగులు 5 బ్యాగులు 6 బ్యాగులు వేరియేషన్ వస్తూ ఉంది అనే లెస్ చేస్తాం. ఒకవేళ ఏదేమన్నా కానీలే చూద్దాం. ఫోర్టిఫైడ్ ఎన్ని ఉండాలా? 37 సరే, టోటల్గా ఇన్ని బ్యాగులు చెప్పండి. దీనికి ఏమంటారు సుబ్రహ్మణ్యం గారు? 235 బ్యాగులు షార్టేజ్ ఉన్నాయి. 235 సరే అండి. మీ బ్యాగ్ లాగులు మీ ఎన్ని పాత ఎన్ని ఉండవు చెప్పు, అన్ని తీసేస్తా. 4-5 క్వింటాలు అనుకోండి, కింద మీద అనుకోవచ్చు. అంటే ఇది మా తప్పు ఉంది అంటారా? చూడండి మీరే. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నువ్వేదో నాకు తక్కువ వచ్చినాయి షార్టేజ్ అన్నావు కదా, ఎన్ని షార్టేజ్ కూడా తీసేయి వాటిలో. అట్ట తీసేసినా కానీ నువ్వు ఈ నుంచి అమ్ముతాడావు ఏం లేదా మాటికి. నువ్వు అమ్మకుంటే ఎట్ట తెలుస్తుంది? ఇంతకాలం నేనేమో నువ్వు ఈ నుంచి సేల్ చేస్తానావు బా, నువ్వు డబ్బులు ఇచ్చి బియ్యం కొంటాడావు జనాల కాడ. లేకుంటే ఎవరినైనా కనుక్కునేది ఏంది? నాకు ఇక్కడ లెక్కచారాలు చూస్తా, కనుక్కొని పంచాయతీ పెట్టి అందరు ఇన్నిళ్ళు తిరిగి ధర్మాలు మాట్లాడి ఇవన్నీ లేవు నా దగ్గర. మీ ఈ పాస్బుక్లో ఏముంది, మీ దగ్గర ఏమున్నాయి? సరే, నీ మాట ప్రకారం ఏందో సిబిలు తక్కువ వస్తానా ఏందో 1.25 లక్ష కథలు చెప్పినావు, అర్ధగంట కూర్చోబెట్టి నాకు అవన్నీ తీసేసేయి. మిగతా ఏందో చూడు నీ కథ, అంతవరకే. ఏం ఎక్కువ తక్కువ లేవు డిస్కషన్లు. ఎంత ఏందా 200 మూటల పైన నీకు వేరియేషన్ వస్తా ఉంటే ఏం మాట్లాడాలా మేము? ఇంకా ఏదో 5-6 మూటలు అంటే సరేపా నీ మాట ప్రకారం ఏదో తక్కువ వస్తా ఉన్నాయి బియ్యం ఇంకోటో చెప్పొచ్చు. నువ్వు ఈ నుంచి లోన్లు ఎత్తుతాడో అంటానా నేను? ఏం చెప్తావు నువ్వు సమాధానం? నా లెక్కచారం ప్రకారం అదే చూస్తాను నేను. ఇవన్నీ నాకెందుకు? పిలవండి డిఎస్ఓ గారు, సీజ్ చేయండి షాపు. నాకు వితిన్ 1 అవర్లో రిపోర్ట్ రావాలి ఈ నుంచి.